హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం సింపుల్గా ఇంట్లో మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసుకుందాం. ఫస్ట్ కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు సన్నగా తరిగినవి వేసుకోవాలి. అవి బాగా ఆయిల్లో వేగనివ్వాలి. అవి వేగుతున్నప్పుడే 2 టీ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి బాగా వేగుతాయి, తొందరగా కూడా వేగుతాయి. ఇలా నీట్గా కలుపుకోవాలి. కావాలంటే నేను ఒక పచ్చిమిర్చి వేసుకున్నాను జస్ట్ టేస్ట్ కోసం. మీ ఇష్టం, మీకు కావాలంటే వేసుకోండి. కొంచెం కొత్తిమీర, కరివేపాకు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత బాగా ఉడికితే అంత బాగా బాగుంటుందండి. అది బాగా ఫ్రై అయిపోవాలి. ఇలా నేను చూపించిన విధంగా బాగా డీప్ ఫ్రై చేసుకోండి. దానివల్లే మంచి టేస్ట్, స్మెల్ కూడా వస్తాయండి. నాన్ వెజ్ కర్రీస్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్, మనకందరికీ తెలిసిందే కదా. కొంచెం బ్రౌనిష్ షేడ్లోకి వచ్చాక నేను పుదీనా వేసుకున్నాను. నెక్స్ట్ టొమాటో కూడా వేసుకున్నాను. టొమాటోని కూడా బాగా కలుపుకొని మగ్గనివ్వాలండి. ఇప్పుడు నెక్స్ట్ మనము రుచికి సరిపడా పసుపు వేసుకోవాలి. నేనైతే 1 to 1/2 టీ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకుంటాను. బాగా కలుపుకొని కాసేపు మూత పెట్టుకుంటే టమాటాలు అనేవి మగ్గిపోతాయండి. చూసారా, ఇప్పుడు టమాటాలు మగ్గిపోయాయి. దీంట్లో మనం ఉప్పుతో కడిగిన మటన్ వేసుకుంటామండి. నేను మటన్ని ఉప్పుతో కడుగుతాను. రుచికి సరిపడా చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా, పెప్పర్ అండ్ 2 టీ స్పూన్స్ ఆఫ్ పెరుగు కూడా వేసుకుంటాను. పెరిగేస్తే మంచి టేస్ట్ వస్తుంది. దాంట్లో ఉన్న ఆయిల్స్ కూడా వస్తాయండి. కాసేపు అలా మూత పెట్టి పక్కన పెట్టండి స్టవ్ మీద. దానివల్ల ఏంటంటే ఆ హీట్కి మంచి ఆయిల్స్ అనేవి రిలీజ్ అవుతాయి. మటన్లో నుంచి కూడా వాటర్ వస్తుంది. ఇప్పుడు ఒక ఫుల్ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని దాంట్లో వేయండి. ఒకసారి రుచి చూసుకోండి. ఉప్పు, కారం కనుక ఏమైనా తగ్గినట్టు అనిపిస్తే కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని మనం 3 విజిల్స్ దగ్గర పెట్టుకోవాలండి. కొంతమంది 2 విజిల్స్ పెడతారు, నేను మాత్రం 3 పెడతాను. 3 విజిల్స్ పెట్టాక మీడియం ఫ్లేమ్లో కాసేపు ఉంచితే ఇంకొక విజిల్ వచ్చే వరకు ఆగుతానండి. విజిల్ వచ్చాక పొయ్యి బంద్ చేస్తాను. చూసారు కదండి, ఇలా ఒక 3 విజిల్స్ రానివ్వాలి. మటన్ ఎంత బాగా ఉడికితే అంత బాగుంటుందండి. చికెన్ అంటే తొందరగా ఉడుకుతుంది, మటన్ ఉడకదు కదా. సో ఇలా ఒక 3 విజిల్స్ అండ్ సిమ్మర్లో ఇంకొక విజిల్ వచ్చే వరకు కూడా పెట్టుకొని నెక్స్ట్ ఆవిరంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసుకొని చూసుకోవాలండి మటన్ ఉడికిందో లేదో. ఉడికింది అనుకుంటే నేను సిమ్మర్ సెగలో పెట్టుకొని ఎక్సెస్ వాటర్ ఉంటే తీసుకొని ఆవిరైపోయేదాకా ఉంచి కొత్తిమీర, కరివేపాకు, ఇంకేమైనా గార్నిష్ చేసుకోవాలనుకునే ఐటమ్స్ ఉంటే చేసుకొని కూర ఎంత థిక్నెస్లో కావాలనుకుంటున్నారో చూసుకొని సెట్ చేసుకోవాలి. మేము కొంచెం గ్రేవీ తింటామండి. మా ఫ్యామిలీలో గ్రేవీ ఇష్టపడతారు. అందుకే నేను కొంచెం కర్రీ ఎప్పుడు కానీ లూజ్గానే వదిలేస్తాను. మీ ఇష్టం అండి. ఒకవేళ మీకు ఏమైనా కొంచెం థిక్ గ్రేవీ కావాలనుకుంటే కాసేపు అలా సిమ్సెగలో పొయ్యి మీద వదిలేయండి. అదే దగ్గరకు అవుతుంది. మంచి టేస్ట్ కూడా వస్తుందండి సిమ్మర్లో పెడితే కర్రీ. ఇదండి మన మటన్ కర్రీ. థ్యాంక్ యూ.